ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి చెవెళ్ళ నియోజకవర్గాన్ని గెలిపించిన ఒక హ్యాపీనెస్ కన్నా మహేశ్వరంలో ఓడిపోయిన అని ఒక బాధ ఏమైనా ఉందా? బాధ ఏం లేదన్నా, బాధ అనేది ఉంది. ఆ 4 రోజులు సో ఇప్పుడు ఓడిపోవడం అనేది జరిగింది కదా, కార్యకర్తలతోటి అప్పుడు ఏ విధంగా ఉన్నారో, అప్పుడు ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉన్నారో ఎలక్షన్స్ టైంలో, ఇప్పుడు అదే రేప మెయింటైన్ చేస్తారా? కార్యకర్తలతో కావచ్చు, ప్రజలతో కావచ్చు. ఇంకా ఎక్కువ రెట్టింపుతో చేస్తాం. మనం గతంలో 40,000 వచ్చినప్పుడు 5,000 పని చేసినాం. ఇక 1,00,000 వచ్చింది, ఇంకా బలం వచ్చింది, బూస్టింగ్ వచ్చింది, ఇంకా ఎక్కువ చేస్తా. ఈ 6 నెలల తర్వాత బీజేపీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? చెప్తున్నా, ప్రజల మధ్యలో ఉంటాం. ఇచ్చిన హామీలో నెరవేర్చకపోతే ఇక్కడ మీరు కూడా కేవలం జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రజలను కలుస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్న ముస్లింస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరినీ మమేకం చేసుకుని ఉంటారా? జై శ్రీరామ్ తప్పనా? జై శ్రీరామ్ తప్ప? జై శ్రీరామ్ అంటాం, మేము ధైర్యంగా చెప్తాం. బరాబర్ భారత్ మాత కంటాం, జై శ్రీరామ్ అంటాం. సో బీజేపీలో అట్లాంటి ఫిగర్ అనే ఫేస్ అనేది లేదు అన్నది ఒక టాక్. అంటే అంత కరెక్ట్ లీడర్ లేడు, ఆపోజిషన్ గా సీఎం క్యాండిడేట్ లేడు అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీకి ఒకసారి వస్తే మనం నూకలు వెళ్ళాయి, మన పప్పులు ఉడకాయి, వీళ్ళని రానియొద్దని లోపల ఇద్దరు ఒకటైతారు. ఇరవై 30 ఏళ్ల దాకా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ 15 ఏళ్ళు ఏ విధంగా పరిపాలిస్తుందో, రేపు రాబోయే రోజు ఒకసారి ముఖ్యమంత్రి వచ్చిందంటే ఈ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే మహేశ్వరం నియోజకవర్గ గతంలో అసెంబ్లీలో పోటీ చేసినటువంటి అందెల శ్రీరాములు యాదవ్ గారు ఉన్నారు. నమస్తే శ్రీరాములు గారు. సో శ్రీరాములు గారు, మొత్తానికి అసెంబ్లీలో దాదాపుగా 1,00,000 ఓట్లు తెచ్చుకోవడం అనేది జరిగింది. మొన్న చెవెళ్ళ పార్లమెంట్ సంబంధించి 1,50,000 ఓట్లు తెచ్చుకోవడం అనేది జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి చెవెళ్ళ నియోజకవర్గాన్ని గెలిపించిన ఒక హ్యాపీనెస్ కన్నా మహేశ్వరంలో ఓడిపోయిన అని ఒక బాధ ఏమైనా ఉందా అనుకోవచ్చు? బాధ ఏం లేదన్నా, బాధ అనేది ఉంది. ఆ 4 రోజులు మర్చిపోయాం. తర్వాత ఈరోజు పార్లమెంట్ లో మంచి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఆనందం ఉన్నాం. ఆనందం ఎందుకున్నామంటే 1,00,000 ఓట్లు వేసి ఓడిపోయినాము అనే ఫీలింగ్ నాకంటే ఎక్కువ ప్రజలకు వచ్చింది, మా కార్యకర్తలకు వచ్చింది. ఆ కష్టతో ఇప్పుడు 1,50,000 తీసుకొచ్చారు. రోజు రోజు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది కాబట్టి మాకు ఆనందం. భారతీయ జనతా పార్టీ రోజు రోజు ఎదుగుతుంది. గతంలో ఏదో 13,000 నుంచి 1,50,000 ఒకటి తీసుకొచ్చాము. భారతీయ జనతా పార్టీ రోజు రోజు ఎదుగుతుంటే ఒక ఆనందం. ప్రజల మధ్యలో మేము ఉండి కొట్లాడాలి, ప్రజలకు మా అవసరం ఉంది, ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు కాబట్టి ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజలు మా వైపు ఉంటారు, మాకు ఆనంద విషయమే. ప్రజలు ఎప్పుడు ఏది కోరుకోవాలో ప్రజలు తెలుసు, ప్రజలు ఏ టైంలో ఎవరిని గెలిపాలో ప్రజలు తెలుసు. అందుకని ప్రజల వైపు ఉంటారు. ప్రజలు మన విశ్వేశ్వర గారికి అంత భారీ మెజార్టీగా ఇచ్చినందుకు మా కాన్సెన్స్ నుంచి మా కార్యకర్తలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరి సవితమ్మ గెలవడం తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం, ప్రజలతో ఉండడం అట్లాంటివి ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా? అన్న సబితా ఇంద్రారెడ్డి గారు చెబుతున్నా కదా, ఆమె తానే ఏమీ లేదు, అతారు లేదు, పగ్గం లేదు, తరవ లేదు, ఏం లేదు. విలేజ్లో అంటారు చూడు, పాముకు కూసొంగేసిన పాములాగా ఉంది ఆమెకు. ఆమెకు అధికారం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఆమె చేయనియది. ఆమెకున్న ఆప్షన్ ఒకటే, కాంగ్రెస్ పార్టీ దారి. అది ఇంకా డీల్ కానట్టుంది. అసదుని వయసు డీల్ మాట్లాడతాడు, అవి పోతుంది అనుకుంటున్నా. పోకపోతే ప్రజల మధ్యలో ఉండి ఆమె కొట్లాడితే సంతోషం. ఎందుకంటే ఎమ్మెల్యే ఉండి కూడా కొట్లాడాలి. ఎప్పుడు మనం మంత్రులు కావాలంటే కాదు, ఆమె పోరాటం చేసేది అలవాటు నేర్చుకోలే. తెలంగాణ టైంలో కూడా మన తెలంగాణ ప్రజలనే, తెలంగాణ విద్యార్థులని చంపించిన ఘనత కూడా ఆమెకే. సరే ఈరోజు అన్నీ మర్చిపోయి ప్రజలకు కూడా ఏం కావాలో ప్రజల మధ్య ఉంటేవే సంతోషిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద నెరవేరుస్తలే 6 నెలలు. వాటి మీద పోరాటం చేయాలి. ఇప్పటి వరకు ఎక్కడ గలం పెద్ద ఇస్తలేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే కొంచెం టైం ఇద్దాం కాంగ్రెస్ పార్టీకి కూడా. సబితా ఇంద్రారెడ్డి కూడా గెలిచిన కొత్తలా కదా, చాలా హామీలు ఇచ్చింది, రకరకాల హామీలు ఇచ్చింది. కుల సంఘాల భవన్లు ఇస్తానది, యూత్కు ప్లాట్లు ఇస్తానది, రకరకాల మాటలు చెప్పింది. చూద్దాం, వెయిట్ చేద్దాం మనం ఏం చేస్తుందో. ఓకే. అండ్ ఒకనొక సిచ్యువేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా అందరికంటూ మహేశ్వరం నియోజకవర్గం మీద పడ్డాయి. అంటే ఆ కౌంటింగ్ లెక్కింపు కావచ్చు, తర్వాత మీరు చేసిన ప్రచారం స్టైల్ కావచ్చు. సో ఒకటేసారి అంత ఎగరడం కావచ్చు, అంటే అంత హైప్ ఎట్లా వచ్చింది అనుకోవచ్చు మీకు? హైప్ ఏం లేదన్నా, ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే, గెలుస్తుందని పార్టీకి ఉంది, ప్రజలకు కూడా నమ్మకం. సబితా ఇంద్రారెడ్డి గారు ఇత్తులకు చెత్తులకు మేము దొరికిపోయాం. ఆమె ఎక్కిస్తున్న దొంగ ఓట్లు కానీ
ఆమె చేసిన ప్రచారంలో భాగంగానే మేము గతంలో చెప్పినాం ఇక్కడ అసదును వేసి ఆమె ఒకటే అని, అది మన ప్రూఫ్ అయింది. అసదును వేసి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారము ఓన్లీ మహేశంలో చెందిపోటీ చేస్తాడు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే నేను చెప్పిన అసదును వేసి కానీ ఇదే కార్తీక్ ఇద్దరు కలిసి బిజినెస్ మ్యాన్లు ఇద్దరు కలిసి ఒకటే అని చెప్పిన దాన్ని ఎలక్షన్ రేపన్న రోజు తీసుకొచ్చి నువ్వు జల్పల్లి మున్సిపాలిటీలో ఒక ఎంఐఎం పార్టీని ఒక మతతత్వ పార్టీని తీసుకొచ్చి నువ్వు ప్రచారం చేసి ఆ సబితా ఇంద్రారెడ్డి గారు గెలిపిమని చెప్పిపోయాడు. ఒక వర్గం ఓట్లు ఇచ్చుకుంది, ఆమె దొంగ ఓట్లు ఎక్కించుకున్నా 2 నెలలు ఆమె గెలిచింది. ఇక్కడున్న హిందుత్వం కానీ ఇక్కడున్న ఇది అన్ని మతాలు కానీ ఆమెకు ఓరెక్కువ ఓట్లు వేయలేరు. అది భారతీయ జనతా పార్టీకి వేసారు. అది అట్లా వేసింది కాబట్టి ఆ రోజు ఆ విధంగా చేసింది కాబట్టి నెక్స్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్లో ఏం జరిగిందో చూసారు. 1,50,000 మాకు వస్తే 30 చిల్లర వచ్చింది. అంటే ప్రజలు చాలా తెలియమంతులు. మనమే తెలియదు మనతానే ఉంది అనుకుంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు. ప్రజల మధ్యలో ఎవరు ప్రజల వైపు ఓరు కొట్లాడుతారు, ఏం హామీలు ఇచ్చినాం ఏం చేస్తాం ప్రజలు చూస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే అన్న. సో ఇప్పుడు ఓడిపోవడం అనేది జరిగింది కదా, కార్యకర్తలతోటి అప్పుడు ఏ విధంగా ఉన్నారో అప్పుడు ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉన్నారో ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు అదే ర్యాప్ మెయింటైన్ చేస్తారా కార్యకర్తలతో కావచ్చు ప్రజలతో కావచ్చు? ఇంకా ఎక్కువ రెట్టింపుతో వేసుకున్నాం. గతంలో 40,000 వచ్చినప్పుడు 5,000 పని చేసినా, ఇక 1,00,000 వచ్చినాయి. ఇంకా బలం వచ్చింది, బూస్టింగ్ వచ్చింది, ఇంకా ఎక్కువ చేస్తా. మా కార్యకర్తలకు ఒక ఆశ వచ్చింది, మాకు అంతా ర్యాప్ ఉంది కాబట్టి మేము 1,50,000 తీసుకొచ్చినాం. రాబోయే రోజుల్లో దాన్ని 2 నుంచి 2,50,000 తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట మీద ఉంటుంది, కట్టుబడి ఉంటాం, ఆ కట్టుబడి మీద ఉంటాం. ఈ 6 నెలల తర్వాత బీజేపీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? చెప్తున్నాం, ప్రజల మధ్యలో ఉంటాం. ఇచ్చిన హామీలో నెరవేర్చకపోతే ప్రజల వైపు కొట్లాడతాం. ప్రజలకు ఏ సమస్య ఉన్నా సమస్యల మీద పోరాటం చేయడం భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి ఉన్నదే, ఇప్పుడు కూడా ఉన్నదే, రాబోయే రోజు కూడా అదే. ఓకే. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనా మొత్తం నడిచేది? అదే కానీ క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. బీఆర్ఎస్ అనేది లేదు. బీఆర్ఎస్ ఇంకెక్కడ ఉంది? డిపాజిట్ కాన్సెన్స్ కూడా చాలా బీఆర్ఎస్ పార్టీకి, మళ్ళీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకుంటుంది. ఓకే. అండ్ ఎన్డీఏ కూటమి ఎట్లా ఉండబోతుంది? ఇండియా కూటమి మంచిగా ఉంటారు. గత 15 సంవత్సరాలు నడుస్తుంది, ఇంకా 5 ఏళ్ళకి నడుస్తుంది, ఇంకా రాబోయే రోజుల్లో ఇండియా కూటమి నడుస్తుంది. అంటే చాలా మంది ఏ టైంలో నాయకులు హ్యాండ్ ఇస్తే చెప్పలేమన్నట్టు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు బీజేపీ. మనము మాట్లాడుకున్నంత ఈజీగా ఉంటుంది. ఎన్డీఏ కూటమి గత 10 సంవత్సరాలు కూడా ఎన్డీఏ కూటమి నడుస్తుంది, ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ఉంది. అప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, మరి బీజేపీకి దేశవ్యాప్తంగా సీట్లు తగ్గినాయి అంటే మోడీ చరిష్మా తగ్గిందా? అండ్ మీరు చేసే మతతత్వ రాజకీయాలు ఏదైతే ఉందో రావణ్ గుడి కట్టించింది అక్కడనే బీజేపీ ఓడిపోవడం అనేది జరిగింది. సో ఎప్పుడైనా మీ మతతత్వ పార్టీలు మతతత్వ రాజకీయాలు బంద్ చేస్తారా? ప్రజల కోసం ఆలోచించారు. రాజుభాయ్ ఒకటి ఆలోచించుకో, మతతత్వ రాజకీయాలు మేము చేయము. ఏదన్నా స్కీమ్స్ చేస్తే అందరికి మతాలకు అందరికి అంతా తెలుసు, కానీ ఒకరు కోటి, హిందువుల కోటి, క్రిస్టియన్స్ కోటి, ముస్లింలు కోటి ఎప్పుడైనా తెచ్చేవాళ్ళు ఎక్కడైనా చూసినావా? కాకపోతే కాంగ్రెస్ కొంతవరకు సక్సెస్ అయింది. ఎక్కడ సక్సెస్ అయిందంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తా అంటారు, రకరకాల మాటలు చెప్పి ఇబ్బంది పెట్టి చేసిరు, కానీ ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు అనలేదు ముస్లింలకు స్కీమ్ మేము రిజర్వేషన్ తీసేసామని చెప్తే దేశవాసం రిజర్వేషన్ తీసేసామని అట్లా మా మీద అబాండాలు వేసి కొంతవరకు సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చరిష్మా తగ్గదు. భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా నువ్వు యాద పెట్టుకో, ఎప్పుడో మనం పుట్టినప్పుడు నెహ్రూ గారు 3 సార్లు గెలిచింది, కానీ ఇప్పుడు గెలిచి మళ్ళీ నరేంద్ర మోడీ 3 సార్లు డైరెక్ట్ ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పటివరకు అయినా ఎవ్వరు కాలే. ఇందిరాగాంధీ కూడా ఒకసారి తప్పి ఒకసారి అయింది, కానీ లైన్ అయ్యింది నరేంద్ర మోడీ ఒక్కడే. నరేంద్ర మోడీ తర్వాత ఇంకా ఎవరు ఎప్పుడైతే కూడా చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు విన్నాం నెహ్రూ గాంధీ 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు, కానీ ఇప్పుడు చూస్తున్నాం కల్లారు నరేంద్ర మోడీ గారు. గతంలో ఎట్లుండే ప్రభుత్వము ఇప్పుడు ఎట్లుంది, మనం ఏ దేశానికి పోయినా నరేంద్ర మోడీ గారిని ఎట్లా గౌరవిస్తారు, నరేంద్ర మోడీ గారిని గౌరవిస్తుంటే మనం అందరం గౌరవించాడు కదా. మన దేశం ప్రతిష్ట ఏ విధంగా పెంచుకుంటూ వీడు, ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ వస్తే ఏ విధంగా వెల్కమ్ చెప్తున్నాయి, గతంలో ఎట్లుంటుంది ప్రధాని పోతే ఇవన్నీ చూస్తున్నారు. ప్రజల మధ్యన అంతా ఉంది. కాకపోతే ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేస్తారు, వీళ్ళు వస్తారని రిజర్వేషన్ ఎత్తేస్తారు. ఇవి కావాలని ఎట్లా అంటే చెప్పింది చెప్పి కొంతవరకు తగ్గించిన మాట వాస్తవం. రాబోయే రోజుల్లో ప్రజలు తెలుస్తుంది కదా, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారవరా అనే విషయం తెలుస్తా. క్లియర్ గా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మళ్ళీ అంబేద్కర్ పుట్టినా కానీ ఆ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని చెప్పాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకు ఒక భగవద్గీత లాగానే నరేంద్ర మోడీ గారు చెప్పినాక అక్కడ ప్రజలకు కొంత నమ్మకం వచ్చింది, కొంతవరకు
సో ఇక్కడ రాష్ట్ర నాయకత్వం సరిగ్గా లేదనే వాదన అనేది చాలా రోజుల నుంచి వినిపిస్తుంది అన్న. నిజంగానే ఇక్కడ రాష్ట్ర నాయకత్వం సరిగ్గా లేదా? భారతీయ జనతా పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ నడుస్తున్నాయి, సోకాల్డ్ రాజకీయ నేతలు ఎక్కువైపోయారు, అందుకని భారతీయ జనతా పార్టీ పరిస్థితి వచ్చింది. లేకపోతే ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండేది 10 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచేది అని చెప్పేసి బయట టాక్ అను. ఇది మీడియా, కొంతమంది మీడియా, కాంగ్రెస్ పార్టీలు, టీఆర్ఎస్ పార్టీలు కావాలని 2 గ్రూపులు ఉన్నాయి, రకరకాలు చెప్పుకుంటూ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటి. అది ఇవి చెప్పి 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 మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. నిజంగా కూడా నువ్వు అన్నట్టు మొన్నటిసారి మేము అధికారంలోకి వచ్చేది. కాకపోతే ఏంటంటే ఒక బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పి చెప్పి సక్సెస్ అయింది. కొంత మీడియాను కొనుక్కొని మాకేమో అట్లా అలవాటు లేదు. మీడియా మా సొంతం చేసుకోవడం, పేపర్ మా సొంతం లేవు. వాళ్ళకే మీడియా, కొంత మీడియాని, కొంత పార్ట్ ఆఫ్ మీడియాని, మీడియా అంటే మళ్ళీ అందరం మీడియా కాదు, కొంత పార్ట్ ఆఫ్ మీడియాని తీసుకొని కొన్ని పేపర్లను కడగట్టుకొని డైలీ ఒక ప్రచారం, మత ప్రచారం లాగా డైలీ చెప్పుకుంటూ పోయి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి రోజు నేను చెప్తే ప్రజలు కూడా అనిపించారు నిజంగా ఇద్దరు ఒకటే అయిందని. తిప్పి కొట్టలేమన్నా. మాకు మీడియా లేదు కదా, మాకు మీడియా లేదు, మాకు పేపర్ లేదు. అదే చెప్తున్నా, మాకు ఉన్న ప్రాబ్లం అంతా అదే. కొన్ని యూట్యూబ్ ఛానల్, కొంత మీడియాని తీసుకొని రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయ్యి కొన్ని మాటలు, ఎక్కువ మాటలు చెప్పి చేయని హామీలు అని చెప్పి మేము అట్లా మాటలు చెప్పలేక భారతీయ జనతా పార్టీ ఒకసారి మాట ఇచ్చిందంటే మాట మీద పడింది. అట్లా హామీలు అడగోలి హామీలు ఇచ్చి కొట్టుకోపోయాడు. ఇప్పుడు 6 నెలలు రాకముందు తిరగబడతారు, ఇంకో 6 నెలలు అయితే 3 వరకు వస్తారు. నువ్వు చూస్తుండు, ప్రగత్ భవన్ గులగొచ్చుడు, ఆయన కూడా గులగొట్టిన రోజులు వస్తాయి. ప్రగత్ భవన్ గేట్లు గులగొట్టిన, కేసీఆర్ కట్టిన గేట్లు కులగొడుతున్నా. మొత్తం స్వేచ్ఛ మనదే, మనదే రాజ్యం, ఎప్పుడైనా కలవచ్చు, ఎప్పుడైనా పోచాడు. సంతోషం అన్నా. మరి ఏమైందన్నా? 6 నెలలు అవుతుంది. ఎక్కడ పోయానా? మనం రైతులకు ఇచ్చిన హామీ ఎటు పోయానా? మనం కూలీలకు ఇస్తున్నా ఎక్కడ పోయానా? రైతు బంధు ఎటు పోయానా? సో మీ మహేశ్వరంలో ఎట్లుందన్న పరిస్థితి? మహేశ్వరంలో ఎక్కడుందా? అది లేదు, గది లేదు. అంతేనా? అది లేదు, గది మనకు కదులుతుందా? ఉన్న ఎమ్మెల్యే డెమ్ అయిపోయి ఆమెకు ఎవరు సహకరిస్తారు? ఆమె గెలిచినా పోయినా ఆమెకు ఏమంటారు, కుక్కిన పేలా పడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, గెలిచిందని పట్టించుకోవడం పట్టించుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఓకే, సో మీరేం చేస్తున్నారు మరి మీ ప్రజల కోసం? మీరు అందరూ వెళ్ళాక కొంచెం టైం ఇవ్వాలి. గవర్నమెంట్ వచ్చింది, ఒక 6 నెలలు అయింది, చూస్తాం. కార్యాచరణ ప్రకటించుకొని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయింది, కొంచెం టైం తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీ ఇప్పుడు చెప్తున్నావు కదా, ఆగస్టు 15కి ఇస్తాను, కొంచెం చూద్దాం, వెయిట్ చేసి ఇవ్వకపోతే సాధన ఏ విధంగా తీసుకోవాలో ఏం కథను ప్రజల మొదలు పోరాడుతాం. అన్న మీరు అంటే ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయి వరకు ఎదిగారు. అండ్ రాజకీయాలంటేనే బడుగు బలహీన వర్గాలకి అంతంత మాత్రానే చివరి నిమిషంలో చెయ్యి ఇచ్చేస్తారు అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది అన్న. సో ఇంకాస్త ఎదగడానికి మీకు సహాయ సహకారాలు అందించడానికి కావచ్చు, గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోవచ్చు? మీ ఓవర్ కాన్ఫిడెన్స్? భారతీయ జనతా పార్టీ నాకు గాడ్ ఫాదర్, ఇక్కడ ఉన్న ప్రజలు నా దేవుళ్ళు, వాళ్ళని నమ్ముకొని ముందుకు పోతున్నా. నేను కిందికెళ్ళి పైకి వచ్చినని దినదినాన్ని నన్ను పెంచుకుంటూ పోతారు. నన్ను గ్రాఫ్ పడిపోతున్నట్టేనేమో నేను భయపడాలి. అరే శ్రీరాములు పోయినసారి నీ నోట్లు వచ్చి ఈసారి తగ్గించారు, శ్రీరాములు అంటే ప్రజల మధ్యలో ఆదరణ లేదంటే నేను భయపడాలి. రోజు కింద ప్రజలు నన్ను దీవిస్తారు, ఆదరిస్తారు, రోజు కింద నన్ను గ్రాఫ్ పెంచుతారు. ఒకసారి 40,000 వచ్చినాయి. 40,000 వచ్చిన తర్వాత నాకు చాలామంది 66 మంది ప్రజాప్రతినిధులు గెలిపించుకున్నా. ఆ తర్వాత నేను ఎవరితో 1,00,000 తీసుకొచ్చిన, మళ్ళీ ఈసారి ఎంపీకి వస్తే 1,50,000 వచ్చిన. రాబోయే రోజుల్లో మళ్ళీ స్థానికంగా మా కార్పొరేటర్లోనే మా సర్పంచ్ని గెలిపించుకోవడం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని మన లక్ష్యం ఒకటే. ఇక్కడ కమలపు జెండా ఎగరాలి ఒకసారి. ఇక్కడ ఉన్న నాయకుడు ఏ విధంగా పరిపాలిస్తాడో ఒకసారి ప్రజలే తెలవాలి. టీఆర్ఎస్ని చూసిరు, టీడీపీని చూసిరు, కాంగ్రెస్ని చూసిరు, అన్ని పార్టీలు చూసి ఒకసారి భారతీయ జనతా పార్టీ జెండా ఈ మహేశం గడ ఎగరాలని మా ఆశ. ఎన్నో ఏళ్ళ సార్లు కోరుకున్న పార్లమెంట్ మీద ఎగరాలని కూడా ఇక్కడ కొండ విషయం ద్వారా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎగిరేసి ఇక్కడ ప్రజల మధ్యలో ప్రజలకు ఏ విధంగా అనుగుణంగా ఉంటారు, లీడర్ అంటే ఈ విధంగా పనిచేయాలి, లీడర్ అంటే ఈ విధంగా ఉండాలి, భారతీయ జనతా పార్టీ చూసి నేర్చుకోవాలనే విధంగా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు చూస్తుంటారు, ప్రజలకు మా మీద నమ్మకం ఉంది, ప్రజలు మా వైపు ఉంటారు. రాబోయే రోజుల్లో 7 ఎమ్మెల్యే గెలిచి చూపిస్తాం. ఓకే, అయితే మొత్తానికి అయితే ఫైనల్ గా కాంగ్రెస్ తోటి ఢీ కొడతారు, 100% డౌటే లేదు. కాంగ్రెస్ ఫైట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు కూడా కేవలం జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రజలను కలుస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్న ముస్లింస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరినీ మమేకం చేసుకుని ఉంటారా? జై శ్రీరామ్ తప్పనా? జై శ్రీరామ్ తప్ప? జై శ్రీరామ్ అంటాం, ముస్లింలను కలుస్తాం, క్రిస్టియన్స్ని కలుస్తాం,
అందరూ కలుస్తాం, అందరితో కలిసిమెలిసి పోతాం. జై శ్రీరామ్ భారత్ మాత అని తప్ప అదొక బూత్ అయిపోయిందని. బూత్ ఆడాలి. మేము మంచిగా మాట్లాడుతాం. రేవంత్ రెడ్డి లేఖను, కేటీఆర్ లేఖను, బూతులు మాట్లాడతలేవనా? మేము మంచి మాట జై శ్రీరామ్ అని తప్ప, దేవుని యాద్ చేసుకోవడం తప్ప, జై శ్రీరామ్ అని. రాముని యాద్ చేసుకోవడం మంచిదనా? తాత ముత్తాతల నుంచి అడుగు, మనకు ఏం లేని రోజు నుంచి రాముని సమర్చుకొని భగవంతుని యాద్ చేసుకొని పోతారు. దాన్ని యాద్ చేసుకోవడం ఎందుకంటే వాళ్ళ మతాన్ని చేస్తుంటే వద్దంటే మన తప్పు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి గౌరవం వాళ్ళది, ఎవరు గౌరవించుకోవాల్సిందే. అందరూ కలుపుకొని పోవాల్సిందే. అందరూ కలుపుకొని పోతుంది భారతీయ జనతా పార్టీ. సో ఇప్పుడు కాంగ్రెస్ లో యాదవ్ సంబంధించి బీర్లా ఎల్ యాదవ్ గారు కూడా మీ పొజిషన్ నుంచి ఈ రోజు ఎమ్మెల్యే కావడం అనేది జరిగింది. అట్లాంటి వాళ్ళు అంటే కీలక లీడర్లు ఎవరైనా ఆదర్శంగా ఉన్నారా అన్న మీకు ఒక ఇట్లా ఎదగాలి అన్నట్టు? మా దగ్గర నేను చిన్న నిక్కర్ వేసుకొని స్కూల్ పోతున్నప్పుడు మా నల్లేంద్రసేన రెడ్డి గారిని చూసి మేము బయటకు వచ్చినాం. ఓకే, నల్లేంద్రసేన రెడ్డి గారిని చూసుకొని పైకి వచ్చినాం. మేము ఇంద్రసేన అన్న గారు ఏ విధంగా చేసిండో, ఇంద్రసేన గారు అడుగు జరగలేదు, ఆయన విధంగా పోవాలని, ఆయన నచ్చలేని నాయకులు ఏ విధంగా ఎదిగినా ఆ విధంగా పోవాలని ఆశయం. ఇప్పుడు స్టేట్ అధ్యక్షుడు మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి కూడా ఒక మాట వినిపిస్తుంది. నెక్స్ట్ ఎవరయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ డిసైడ్ చేస్తాను. ఎవరైతే నేను డిసైడ్ చేసేదా, నువ్వు డిసైడ్ చేసేదాడు. నేషనల్ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ప్రజలకు అనుగుణంగా, ఇక్కడ లీడర్షిప్ అనుగుణంగా లీడర్ వస్తుంది. సో బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు ఉన్నప్పుడు పార్టీ వేరే రకంగా ఉండే, కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ డౌన్ అయిందని చెప్పేసి గుసగుసలు వినిపిస్తున్నాయి మీ పార్టీలో. ఏం గుసగుసలేమన్నా, ఇవన్నీ కావాలని చెప్తున్నా. మీడియా, కాంగ్రెస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ చేసిన నాటకాలలో కొంతమంది అలా పడి మనం ఊరికి అడగడం స్టార్ట్ చేసేది. మేమంతా మంచుకున్నాం, మేమంతా బాగున్నాం, సంజయ్ అన్న బాగుండు, కిషన్ అన్న బాగుండు, మేమందరం బాగున్నాం. ఇది కావాలని కట్టుకథలు చేస్తే పబ్లిక్ లో చేస్తాం, రాయి కొట్టిపోతారు. చూడు ఆ చంద్రబాబు బ్రిడ్జ్ మీద రాయి ఎత్తేసి అరే ఎప్పుడు మనిషి మాట్లాడు రాబట్టి బుడుగులు వెళ్తున్నారు, అందరూ వస్తారు. ఒకరు చూసిన 10 మంది చూసినాడు, అట్లా మీరు అలవాటు చేసినట్టే. కానీ అందులో మనిషి ఉన్నాడు, ఇక్కడ మా పార్టీలో ఏ ప్రాబ్లం లేదు. ఇది బీజేపీ ప్రధాన మైనస్ ఏంటంటే అన్న, ఇప్పుడు మనం బీఆర్ఎస్ లో చూసుకుంటే కేసీఆర్ ఒక ఫిగర్ అనేది ఉంది, అండ్ కాంగ్రెస్ లో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. సో బీజేపీలో అట్లాంటి ఫిగర్ అనే ఫేస్ అనేది లేదు అన్నది ఒక టాక్. అంటే అంత కరెక్ట్ లీడర్ లేడు, ఆపోజిషన్ గా సీఎం క్యాండిడేట్ లేడు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అనుకోరా? ఇంతకుముందు రకంగా అనుకోరా? ఆయన మంత్రి కూడా కాలే. ఇలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ గెలిచిన బండి సంజయుడు, ధర్మపురి అందరుడు, డీకేఆర్ నాకు ఉంది, ఈటల రాజేంద్ర అన్నాడు, చెప్పుకుంటూ వేలాది మంది వెళ్తారు మా దాంట్లో. భారతీయ జనతా పార్టీ చాలా మంది వెళ్తారు. మచ్చలేని నాయకులు మా దాంట్లో చాలా మంది, జైలుకోని నాయకులు. రేవంత్ రెడ్డి లేక ఓటుకు నోటు లేక జైలుపోయి ముఖ్యమంత్రి కాదు మా దాంట్లో. మచ్చలేని నాయకులు భారతీయ జనతా పార్టీ చాలా మంది. నేను అదే చెప్తున్నా, ప్రజల నమ్మకం మాకు రాబోయే ఎలక్షన్లలో, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీలు వస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి అయితే భారతీయ జనతా పార్టీ. మీరు చూడడం ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటాడు ఒకసారి. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఒకసారి అధికారం చూడమని చెప్తున్న ప్రజలను. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ పరిపాలించినాక 20-30 ఏళ్ళ దాకా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ 15 ఏళ్ళు ఏ విధంగా పరిపాలిస్తుండో, రేపు రాబోయే రోజు ఒకసారి ముఖ్యమంత్రి వచ్చిందంటే ఈ టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కూడా భయం. అదే భారతీయ జనతా పార్టీకి ఒకసారి వస్తే మనం నూకలు చెల్లై, మన పప్పులు ఉడకాయి, వీళ్ళ రానియొద్దని లోపల ఇద్దరు ఒకటవుతారు. ఆ ఒక్కటే మన ఇబ్బంది పడతారు. ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది బీజేపీని తీసుకురావాలని. అది ఇప్పుడు తెలిసింది. మాకు 8 సీట్లు గెలిచినాం, కడమైన 2nd ప్లేస్ లో ఓడిపోయినాం. రాబోయే రోజు భారతీయ జనతా పార్టీకి ఆశ ఉంది, స్కోప్ ఉంది, గెలవదు భారతీయ జనతా పార్టీ. సో కొండ విశ్వేశ్వర రెడ్డి గారితో ట్రాప్ ఎట్లుందని ఇప్పుడు మంచిగా ఉంటాను. విశ్వేశ్వర రెడ్డి మంచి వ్యక్తి, మచ్చలేని నాయకుడు, మంచోడు అని రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకోడు. కొండ విశ్వేశ్వర వ్యక్తి మంచోడు అని ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఒప్పుకోరు. ఆ ఆదరణ కనిపిస్తుంది. మనం చూసిన భారీ మెజార్టీతో గెలిచినాం. నా పార్లమెంట్, నా అసెంబ్లీనే 50,000 మెజార్టీ, చిల్లర ఇచ్చిన 50,000 మెజార్టీ. ప్రజలకు ఒక నమ్మకం ఉంది, ప్రజల విశ్వాసం కాబట్టి ఉంటాడు. అందెల శ్రీరాములు యాదవ్ నెక్స్ట్ ఎమ్మెల్యే అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఏది ఇస్తే అది చేస్తాం. ఎమ్మెల్యే టికెట్ ఇయ్యారనే, ఎమ్మెల్యే టికెట్ రాదనే రాదని వస్తుంది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అందెల శ్రీరాములు యాదవ్ నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాడా అనేది నా క్వశ్చన్. కావాలని ఆశిస్తున్నా. ప్రజల దీవెనాడుతుండాలి, పార్టీ ఆశీస్సులు ఉండాలి. 2 సార్లు పార్టీ ఇచ్చిన ఛాయిస్, 3వసారి కూడా ఇస్తే పోటీ చేస్తా. ప్రజల మధ్యన ఉంటా. క్లియర్ కట్ గా నాకు 1,00,000 ఓట్లు వేసింది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేంత వరకు నేను ఫైట్ చేస్తూ ఉంటా. భారతీయ జనతా పార్టీ శ్రీరాములు అవసరం ఉందంటే పోటీ చేస్తా. లేదు శ్రీరామ్ నీ అవసరం ఇంకోటి పార్టీకి అవసరం ఉందంటే అది చేస్తా. పార్టీ ఏం డిసైడ్ చేస్తా కదా. ఒక పార్టీ మీ ఎమ్మెల్యే కావాలను, మీ ముఖ్యమంత్రి కావాలను, ప్రజలకు మధ్యలో ఉండి ప్రజలకు ఏ విధంగా
సహాయపడతాం, ఆ విధంగా ఉంటాం. మాకు ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, ఇప్పుడు ఎంపీ కావాలను కాదు. అట్లా అంటే పార్టీ మోసం చేసినట్టే కదా. పార్టీ మోసం ఎప్పుడు ఏదైనా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు ఉన్నారా, మీరు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నారు, మీ ప్లేస్ ఇంకోటి వచ్చి పైసలు ఎక్కువ వచ్చి ఆయనకి ఇస్తా అంటే మీకు గొంతుకు వచ్చినట్టే కదా. రాజుగారి పైసలు ఎక్కువనే తక్కువనే కాదు. రేపు ఉదాహరణ చెప్తున్నా, రేపు నేను నిలబడితే నాకంటే బెటర్ కైనా రాజు పార్టీలోకి వచ్చి రాజుకు ఇంకా బెటర్ వస్తుంది ఓట్లు అంటే భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేస్తాను, నేను యాక్సెప్ట్ చేస్తా. లేదు నాకే ఇది శ్రీరాముడు ఇది కాదు, నువ్వు రేపు గిరి నిలబడి ఇంకా అవసరం ఉందంటే నాకు ఇంకా మంచి పొజిషన్ ఇస్తే మంచి దాన్ని కూడా పోవాల్సి వస్తుంది. పార్టీ ఏది డిసైడ్ చేస్తుంది. ప్రాంతీయ పార్టీ నా సొంతం నా జాయిన్ ప్రాంతీయ పార్టీలు అయితేనేమో వాళ్ళకు గిర తీసుకుంటారు. ఇది జాతీయ పార్టీ, ఎవరు ఏ అవసరం ఉంటే పని చేపిస్తుంది. ఈ లోపల నాతో ఏదైనా పని పడితే పని చేస్తుంది. అరే శ్రీరామ్ గిడికి పోతే పని వస్తుంది, లేదంటే జిల్లాకు పోతే అవసరం ఉందా జిల్లాకు పోతాం, లేదా రాష్ట్రం పని ఏంటో పని చేస్తాం. అట్లుంటుంది భారతీయ జనతా పార్టీ. కరువులోకి అది కట్టుకుంటాము, దారం కట్టుకొని కూర్చుంటాం, ఇదే నాకు కావాలి, ఎదగాలని చూస్తాం, ఎదుగుతాం, అంతే కదా. పార్టీకి అంతే కదా. ఓటకు రానప్పుడు జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళం ఇదేమో అలటపగలం కాదు కదా. పార్టీకి ప్రాణత్యాగం చేసిన చాలా మంది ఉన్నారు. అట్లాంటి వ్యక్తులు మేము పార్టీ గురించి త్యాగం చేస్తున్నాం. పార్టీ అంటే నిలుపుకోవాలంటాం. మా కాశీ మా లెక్క ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉండాలి, ఇక్కడ ప్రజలకు మేలు జరిగేది ఉండాలి. మా కార్యకర్తలు కూడా ఎన్నో ఏళ్ళ సంది ఒక రగులుతూ పనిచేస్తుంది. అరే మేము కూడా ఎమ్మెల్యే చూడాలి, మా ఎమ్మెల్యేతో పని చేయించాలి. ఒక ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా ఉంటుందని, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ విధంగా మోసాలు చేసారు, ఏ విధంగా అభివృద్ధి చేసారు, అవి రాకుండా ఉండాలి అనే ఆలోచన మాది. ఎందుకు అంత ఇష్టం పార్టీ? ఏముంది కాషాయం కండవలో? దేశాన్ని నుంచి ధర్మాన్ని నుంచి పాటుపడే పార్టీ ఇదే. అంటే మిగతా పార్టీలు ఇప్పటి వరకు దేశం కోసం జై శ్రీరామ్ అన్నిగా భయపడుతున్నారు, భారత మాతకు జయానికి భయపడుతున్నారు. మీరు భయాన భక్తులు భయాన మీరు ధైర్యంగా చెప్తున్నాం, బరాబర్ భారత్ మాత కంటాం, జై శ్రీరామ్ అంటాం అని చెప్తున్నాం. మీరు భయపడతారు. ఇంట్లోకి వస్తేనేమో దేవుని మోపుతారు, బయటకు పోతేనేమో సలాం కొడతారు. ఏం పద్ధతి అన్నది? ఇంట్లో అట్లా ఉండాలి, బయట అట్లా ఉండాలి. ఓట్లు వస్తే పోతాయి. నీ నీతి నిజాయితీ ముఖ్యం, ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీ ముఖ్యం, ప్రజలకు నువ్వు ఇచ్చే భరోసా ముఖ్యం. ఆ విధంగా ఉండాలి. కానీ లోపల బయట ఉండదనా? ఏముంటుంది? మనిషి అనేటువంటి ఏదో ఒక రోజు చనిపోవాల్సిందా? ఉన్నది 4 రోజులు అదే మంచి వ్యక్తి రావన్నా రావద్దా? గది నేర్చుకున్నాం, గది సమాజాన్ని నేర్పించుకోవడం. మరి పలానా అంటే మంచి వ్యక్తి పోయినట్టు ఉండాలి. సో ఇప్పుడు అనిపిస్తుందా మీ నియోజకవర్గ ప్రజలకి ఇంకాస్త అన్నకు సపోర్ట్ చేస్తే బాగుంటుండే, అన్న ఎమ్మెల్యే అయితే బాగుంటుండే అని? అట్లా తర్వాత ఏమైనా సిచ్యువేషన్లు జరిగినాయి? కనిపించింది కదా, క్లియర్ కనిపించే మన విజయనకు ఎక్కడ మెజార్టీ మా దగ్గర ఇచ్చింది. అదే మన శ్రీరాముని ఓడిపోవడం చూస్తుంది. బీజేపీకి ఇంత కష్టపడే మనం ఒక వర్గం ఒక దగ్గర వేసి మనకు ఇబ్బంది పడింది. ఇలా మొత్తం 50% అబ్బో మాకు ఇలా ఓట్లు వేసి మనం గెలిపించింది. ఓకే, సో వన్ సైడ్ అయింది అయితే. సో ఫైనల్ గా ఏం చెప్తారన్న మీ మహేశ్వరం నియోజకవర్గం కావచ్చు రాష్ట్ర ప్రజలకు? మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ఏమీ లేదు. ఏమంటారు, కుర్రలు తీసిన పాములాగా అయిందామె. కాంగ్రెస్ పార్టీని కూడా చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అయినా ఇప్పుడే కొద్దిగా ఇంకో 1.5 మంత్ చూసిన తర్వాత మన కార్యాచరణ ప్రకటిస్తాం. నిజంగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ప్రజలు కూడా సహకరించండి, మా కార్యకర్తలు కూడా సహకరిస్తారు. ప్రజల మధ్య నుండి పోరాటం చేసి మన హక్కులను మనం కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం. మన ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి, మా ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద పోరాటం చేస్తాం. ఆ సమస్య అన్న మేజర్ సమస్యలు చాలా. ఈ బడంగపేట మీర్పేట ఏరియాలో రోడ్ ప్రాబ్లం ఉండి చిన్న రోడ్ అయ్యి చాలా ఏరియా డెవలప్ అయ్యి ఇక్కడ చాలా మంది అవుట్స్కట్స్కి వెళ్ళి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటుంటే రోడ్ చిన్నగా రోడ్డు వెడల్పు చేయాలని గతంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్ర అడిగారు. హోంమంత్రిగా ఉన్నాడు జయపాల్ రెడ్డి, కేంద్ర మంత్రి ఉన్నప్పుడు 150 ఫీట్ల రోడ్ చేస్తాను, 150 ఫీట్ రోడ్ చేస్తాను, ఇప్పటివరకు చేయలేదు. ఆ రోడ్ చేయమని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ముట్టుకుంటుంది. ఇవాళ రోడ్ జరిగి అందరూ ఇల్లు కట్టుకుంటారు. రేపు దాన్ని జరపాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అది గతంలో చెప్తున్నాం. సబితా ఇంద్ర గారు చేస్తారా చేయరంటే బెస్ట్, చేస్తామంటే ఒక ఆలోచన వస్తుంది. అంటే ఈ ఏరియా డెవలప్ కాకుండా చూస్తారు. ఈ ఏరియా మీద పట్టలేకపోతే చెప్పాలి. ఈ ప్రాంతంలో చెరువులన్నీ ఇబ్బంది అయిపోయినాయి. చెరువులు చాలా పెద్ద ఎత్తున చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ కుంటలో చేసేది. అలా అదే విధంగా పోతే తుగ్గడ మున్సిపాలిటీలు వస్తాయి, ఇలా అనేక కంపెనీలు వచ్చాయి, అనేక వ్యవస్థలు వస్తాయి. మా ప్రాంతాల్లో
జాబులు లేక ఇబ్బంది పడుతున్నారు. మా తాను డిగ్రీలు చేసి పీజీలు చేసి పిహెచ్డీలు చేసి ఇలా జాబులు రాకుండా ఉంది. కొంతమందికి ఇచ్చింది ఏమి ఇచ్చింది అంటే షీపులు కొనితే బాత్రూమ్ కొన్ని జాబులు ఇచ్చినమంటారు. అది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఫార్మాసిటీ ఎన్నో ఎన్నోసార్లు కొట్లాడుతున్నాం, తీసేస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు రాగానే తీసేస్తారు, మళ్ళీ ఇంకా దాని మీద ఇంకా ఎత్తుతలేడు. అందుకని చూస్తున్నాం మా ఏరియాలో చాలా ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ నాలో పోతే పట్టాలు ఇస్తారు, ఇదే కేసీఆర్ గారు అప్పుడు వచ్చినప్పుడు చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అక్కడ పట్టాలు ఇవ్వరు. చాలా అనేక సమస్యలు ఉన్నాయి. ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం సమస్యలు చాలా ఉన్నాయి. ఈ బడంపేట మీర్పేటలో కూడా ట్యాక్సీలు జూబ్లీస్ బంద్ చేసుకుంటే ఎక్కువ ట్యాక్స్ వస్తున్నాయి, అవి తగ్గిమని చెప్తున్నాం. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద పోరాడతాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది, మంచి రోజులు వస్తాయి, ప్రజలకు మంచి జరుగుతుందని కోరుతాం. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ కొండ గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు. సో ఇది అందెల శ్రీరాములు యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.